టీవీ9 లైవ్ షోలో కేసీఆర్ వ్యాఖ్యలపై కమలం కూడా కౌంటర్స్ దీటుగానే ఇస్తోంది. కేసీఆర్ బీఆర్ఎస్ ఇక చరిత్రగానే మిగిలిపోతాయి అంటోంది బీజేపీ. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కదని కేసీఆర్కు అర్థమైపోయిందని, సీట్లు రావని తెలిసే కేసీఆర్ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారని, బీజేపీ బలమేమిటో అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలిసిందని, ఇక ఎంపీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ ఖాయం అంటుంది బీజేపీ. కేసీఆర్ మాటలు కామారెడ్డిలో ఓడిపోయినట్టే ఉంటాయి. కాబట్టి కేసీఆర్ ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ రోజు కూడా చెప్పాడు, నా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు, నేను మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తా, ఢిల్లీలో ప్రధానమంత్రి అవుతా, నాది జాతీయ పార్టీ, దేశిక నేత అని కేసీఆర్ చాలా మాట్లాడాడు. కాబట్టి ఆయన ఆ రకంగా సికింద్రాబాద్ విషయంలో కానీ బీజేపీ విషయంలో కానీ మాట్లాడడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 3 నెలల క్రితం గెలవలేదు ఎమ్మెల్యేలు అందరూ వరుసగట్టి. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. కేసీఆర్ నాయకత్వం వద్దు, ఈ బీఆర్ఎస్ పార్టీ వద్దు, ఈ కుటుంబ పాలన వద్దు, ఈ అవినీతి పాలన వద్దు, ఈ కేసీఆర్ కంటే మాకు లాభం లేదని చెప్పి మీ పార్టీ వాళ్ళు, నువ్వు గెలిపించినటువంటి వాళ్ళే నిన్ను కాదనుకొని నిన్ను వదిలి వెళ్ళిపోతుంటే ఇంకా నువ్వు వచ్చి మాకు ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి, మాకు విమర్శించడం ఏంటి? మీరు కాంగ్రెస్ పార్టీ ఒకటే, దొందే, మీ డిఐనే ఒకటే, మీరందరూ కూడా ఒకే తానుముక్కలే, బొమ్మ బొరుసు లాంటి పార్టీలే. బీఆర్ఎస్ పార్టీ టైటానిక్ షిప్లా కుప్పగూలిపోయినటువంటి దాన్ని బతికించేదానికి అనేకమైనటువంటి కుప్పిగంతలు వేస్తున్నారు. ప్రజలు బీఆర్ఎస్ నమ్మే స్థితిలో లేరు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖేల్కతం, దుకాన్ బంద్. ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మీ అన్ని పార్టీల కంటే అధికంగానే బీజేపీ ఎంపీలు గెలవబోతున్నారు. అది మీరు కాచుకోండి. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే 17 స్థానాల్లో డిపాజిట్ దక్కించుకుంటే అది గగనం. ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ మీరు కాంగ్రెస్ ఎంఐఎం సాధించే సీట్ల కంటే కూడా ఎక్కువ సీట్లు ఇవాళ బీజేపీ సాధిస్తుంది. సికింద్రాబాద్ గెలుపు ఖాయమైంది, గెలుపు నిశ్చయమైంది. మెజారిటీ కోసమే ఇవాళ మేము ప్రయత్నం చేస్తున్నాం. 0-1 భాజపా కాదు, 0-1 గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. అది చెప్తే పరువు పోతుంది, కార్యకర్తలు ఎవరు మిగిలరనేటువంటి బాధతోటి నిన్న చంద్రశేఖరరావు గారు అట్లా చెప్పినట్టు మేము భావిస్తూ ఉన్నాం. ఆయన 6th సెన్స్ కరెక్ట్గా చెప్పింది 0-1 అనేది. కానీ ఆయన దాన్ని బీజేపీ అని చెప్పి మా పేరు మీద నెట్టేసినాడు తప్ప అది ఫ్యాక్ట్ కాదని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ అదే కరెక్ట్ అయితే, ఆయనకు వచ్చే కరెక్ట్ అయితే, 8-12 వచ్చేటి కరెక్ట్ అయితే, ఒక్కసారి 5 ఏళ్ళకి వెనుకకు పోయి చూద్దాం. సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అన్నప్పుడే, చంద్రశేఖరరావు గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళని డబుల్ డిజిట్కి వెళ్ళి సింగిల్ డిజిట్కి తీసుకొచ్చారు ప్రజలు. 9 సీట్లకు వచ్చిండు. ఇలా ఏం లేదు, అంత అయిపోయింది. లేతే నడుమిరుగుతుంది, కూర్చుంటే నడుమిరుగుతుంది. ఇప్పుడు వచ్చి ఇంకేం ప్రచారం చేస్తారు? ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సీట్లని దాదాపు మేమే గెలవడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి. उन्होंने अच्छा कहा, 1 और 0 मिला के 10 होता, 10 सीटें भाजपा को मिलेगी. मोदी लहर चल रही है, मोदी जी के नेतृत्व में देश आगे बढ़ रहा है और देश विकसित भारत बने, इसके लिए बहुत सारे लोग भारतीय जनता पार्टी में शामिल हो रहे हैं. भारतीय जनता पार्टी के हमारा मैनिफेस्टो है, हमारी सोच है, उसको लेकर जनता हमें और वोट देगी और हम डबल डिजिट में सीटें जीतेंगे तेलंगाना.